హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. బెండకాయలను బాగా కడిగేసుకొని 1 ఇంచ్ ముక్కలు కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకుని సైడ్ పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి ఫ్రై అవనివ్వాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై అవనివ్వాలి. ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకాసేపు వేయించుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన టమాటోల్ని యాడ్ చేసి ఇంకాసేపు యాగనివ్వాలి. చూడండి, ఇక్కడ ఈ టమాటో ఆనియన్ అంతా మిక్స్ అయిపోయి ఆయిల్ కొంచెం డివైడ్ అయిపోవాలన్నమాట టమాటోస్ నుంచి. అలా ఫ్రై అయినాక ఇందులో తగినంత సాల్ట్, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకాసేపు ఫ్రై అవనివ్వాలి. చూడండి, అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకొని బెండకాయలకి ఈ మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసం మనకి ఎంత పులుసు కావాలో అంత యాడ్ చేసుకొని మిగిలిన వాటర్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అంతా సరిపోయిందా లేదా చెక్ చేసి సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూడండి, 15 మినిట్స్లో రెడీ అయిపోయింది బెండకాయ పులుసు. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యు ఆల్, బాయ్.